జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము ఏకశిల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. సెప్టెంబర్ 29 ప్రపంచవ్యాప్తంగా హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు, అనగా వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేని జరుపుకుంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు మాత్రమే కాకుండా ప్రతినిత్యం మనకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమున్నా అప్ టు డేట్ చేసుకోవాల్సిన సమయం సందర్భం. మరి దీనికి సంబంధించి జై స్వరాజ్య వోల్ టీవీ డిఫరెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, అది కూడా హార్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో పేషెంట్లను మనము పలకరిస్తూ ఉన్నాము. మరి గతంలో ఈ హాస్పిటల్కి ఏకశిల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్స్ యొక్క కండిషన్ ఎలా ఉండేది, మరి ప్రస్తుతము పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనము ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటు WHO అండ్ వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ సంయుక్తంగా ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 29వ తారీఖు నాడు వరల్డ్ హార్ట్ డేని జరుపుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతం మనము ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హనుమకొండలో ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ మనము కార్డియాలజీ విభాగంలో ఉన్నాం. మరి ఇక్కడ వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి హార్ట్ పేషెంట్స్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇక్కడ రావడం జరిగింది. మనతో మరొక పేషెంట్, ఇతని పేరు దేవేందర్, హుజరాబాద్ వాసి. సో ఇతని కండిషన్ కూడా ఆల్మోస్ట్ 4 వాల్స్ కూడా బ్లాక్ అయ్యే సిచ్యువేషన్లో క్రానికల్ కండిషన్లో మరి 10 డేస్ క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. రేపు మార్నింగ్ ఈ పేషెంట్ డిశ్చార్జ్ కాబోతూ ఉన్నారు. సో నమస్తే దేవేందర్ గారు. నమస్తే అండి. మీరు సరే ఏమైంది మీకు? మాకు హోల్స్ మూసుకుపోయినాయండి. నేను కూలి పని చేస్తానండి. నా హోల్ మూసుకుపోతే ఉదరాంచల్ ఇక్కడికి ఏకశిల హాస్పిటల్ ఇక్కడ మాకు మంచి ట్రీట్మెంట్ ఉన్నదాన్ని అందిస్తారని ఇక్కడికి వచ్చినామండి. మంచి ట్రీట్మెంట్ అందించారు, మాకు బాగా జరిగింది, బాగా మంచిగా మేము చేసుకున్నామండి. మంచిగా మాకు అన్ని సకలంగా అన్నీ చూసుకున్నారండి. అన్నీ బాగా మంచి సలహా జరిగినాయి, మంచిగా ఉన్నాయి మాకు. అదే సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సో హార్ట్ పేషెంట్స్కి మీరేం చెప్తారు? శుభాకాంక్షలు చెప్తాను సార్. నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తానండి. అంటే ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ సంబంధించి వాళ్ళందరూ రావచ్చు అండి, రావచ్చు. మంచిగా మాకు ఈ వర్కర్లు కానీ, చేసే సిస్టర్లు కానీ, డాక్టర్లు కానీ మాకు ప్రోత్సహించి మమ్మల్ని మంచిగా మాకు దగ్గరుండి మాకు మంచిగా చేసినారండి. ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చారు మాకు. మీరు ఇక్కడ స్టార్టింగ్ సివియర్ హార్ట్ స్ట్రోక్తో వచ్చినప్పుడు అప్పుడు మీ కండిషన్ ఎలా ఉంది? మీ వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు కండిషన్ మేము ఇక్కడ బాగా మాకు ఏం తెలియకుండా వచ్చినామండి. మేము వచ్చినాక ఇక్కడ మాకు మంచిగా చూసుకున్నారు అందరు. దగ్గర ఉండి మాకు 24 hours వైద్యం అందించారు, మంచిగా చూసుకున్నారు. మాకు హార్ట్ ఇక్కడ మాకు స్టంట్ వేశారు. ఇప్పుడు మంచిగా ఉన్నామండి. మేము రేపు డిశ్చార్జ్ కాబోతున్నామండి. ఓకేనండి. సో డాక్టర్ల యొక్క ట్రీట్మెంట్ అంతా బాగుందండి. మాకు అన్ని ఇక్కడ పర్ఫెక్ట్ ఉన్నాయి. సిస్టర్స్ కూడా మీతోటే ఉన్నారు, మంచిగా చూసుకున్నారా? సిస్టర్ మా దగ్గర ఉండి మాకు ఒక ఫ్రెండ్ లెక్క అన్నీ మాకు సహకరించాలండి. వీళ్ళు వాళ్ళకు మీరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రైట్. సో మీకు కూడా ముందొస్తూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనము ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జై స్వరాజ్య వోల్ టీవీ సౌజన్యంతో ప్రస్తుతం మనము కార్డియాలజీ విభాగంలో ఉన్నాము. ఇక్కడ అనేక మంది హార్ట్ సంబంధించి పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, డాక్టర్ల యొక్క పర్యవేక్షణ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ పేషెంట్ పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అడిగే ప్రయత్నంలో ప్రస్తుతం మనతో లుంబా అనే పేషెంట్ ఉన్నారు. ఇతను ఇక్కడికి 1 వీక్ క్రితం వచ్చారు. వీడిది వచ్చేసి నర్సంపేట, ఒక గిరిజన బిడ్డ. 1 వీక్ క్రితం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 3 వాల్స్ ఇతనికి ఆల్రెడీ వాల్స్ క్లోజ్ అయి ఉన్నాయి. సివియర్ హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. ఇమీడియట్లీ ఏకశిల సూపర్ స్పెషాలిటీ జాయిన్ కావడం, గత 1 వీక్ నుంచి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో జరగడం, తద్వారా రేపు మార్నింగు ఈ లుంబా అనే పేషెంట్ కూడా డిశ్చార్జ్ కాబోతూ ఉన్నారు. మరి ఇతను ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే లుంబా గారు. సార్ నమస్తే సార్. మీరు 1 వీక్ క్రితం ఇక్కడికి వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉండే నీ కండిషన్? అప్పుడు కొద్దిగా మంట ఉండి కొంచెం తగ్గింది సార్. గోళీలు మింగినాక ట్రీట్మెంట్ మంచిగా జరిగింది, మంచిదైంది. ఇక మంచిగా ఇవాళ అంతా ఏదో అంత ట్రీట్మెంట్ మళ్ళీ చేసిండ్రు.
చేసినాక కొంచెం ఇప్పుడు కొంచెం మంటగా అనిపిస్తుంది కానీ ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. ట్రీట్మెంట్ మంచి జరిగిందా? మంచిగా జరిగింది సార్. డాక్టర్లు మంచి మంచిగా చూసుకుంటారు సార్. ఈ సిస్టర్స్ కూడా మంచి సిస్టర్ కూడా మంచిగా చూసుకుంటారు, అందరూ మంచిగా చూసుకుంటారు సార్. రేపు మీరు మార్నింగ్ డిశ్చార్జ్ కాబోతున్నారు, అంతా ఓకే కదా? అంతా ఓకే సార్. మరి ఇక్కడ పేషెంట్స్ ఏమంటావు? రేపటి నాడు ఏదన్నా ఇట్లా హార్ట్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే పేషెంట్కి సంబంధించి నువ్వు ఇచ్చే సందేశం ఏంటిది? సందేశం అంటే నేను కూడా ఆడ పోయినా దాఖన పోతే మంచిగా ట్రీట్మెంట్ జరిగింది, మమ్మల్ని కూడా మంచిగా చూసుకున్నారు అన్నట్టు. అంటే ఎవరన్నా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకు ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావచ్చా? రావచ్చు సార్. డాక్టర్ల ట్రీట్మెంట్ బాగానే ఉందా? మంచిగా ఉంది సార్, మంచిగా. నమస్తే అండి. నమస్తే సార్. మీరు 10 days క్రితము ఏకశిల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అవును. మీకు సివియర్గా హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. 10 days ట్రీట్మెంట్ అనేది ఏకశిల హాస్పిటల్ వాళ్ళు నిరంతరంగా సీనియర్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ట్రీట్మెంట్ చేశారు. సో ప్రస్తుతం ఎలా ఉంది సార్? ప్రస్తుతానికంటే నేను ఆ పరిస్థితిలో బతికే పొజిషన్ అయితే కాదు. మొత్తం నాకు ఎంతమంది బంధువులు ఉన్నారో అంతమంది ఉరికొచ్చారు. అప్పటికి ఇప్పటికీ నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏకశిల హాస్పిటల్లో అంటే ఎవరైనా రావచ్చు, దానికి దేనికి ధైర్యం పడద్దు, అన్నీ మళ్ళీ బాగుపడిపోతాం. సో మీకు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా హార్ట్ స్ట్రోక్ అనేది ఇట్లా సివియర్గా రాలేదు? నాకు రాలేదు సార్. బీపీ లేదు, షుగర్ లేదు. బీపీ లేదు, షుగర్ లేదు, ఫస్ట్ టైమే మీకు సివియర్గా వచ్చింది. అవును సార్. సో ఇక్కడ డాక్టర్స్ మీకు కనుక్కున్నాము, అంటే ఆల్మోస్ట్ 99% హోప్స్ లేని కండిషన్లో మీరు ఇక్కడ హాస్పిటల్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏకశిల హాస్పిటల్స్ అంటే ఇట్స్ ఏ వెల్ రెప్యూటెడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో మీలాంటి పేషెంట్లకు మనోధైర్యాన్ని ఇస్తూ దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఈరోజు ఇట్లా పూర్తి ఆరోగ్యంగా మీరు ఈరోజు షిఫ్ట్ అవుతున్నారు, డిశ్చార్జ్ కాబోతున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? ఏ పేషెంట్ అయినా ధైర్యంగా రావచ్చు, ఎలాంటి అనుమానం ఉండదు, అలా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు కంప్లీట్గా అంతా హ్యాపీనా? హ్యాపీ సార్. సో 10 days ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్ జరిగింది. పర్ఫెక్ట్ జరిగింది. అసలు బతికేదే కాదు అసలు ఆ సమయంలో. నమస్తే సార్. సో మాది జై స్వరాజ్య వరల్డ్ టీవీ తరపున వచ్చాము మేము. సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని సో ఇక్కడ కార్డియాలజీ విభాగంలో పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారి యొక్క హెల్త్ కండిషన్ అంటే గతంలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉండే, ప్రస్తుతం ఎలా ఉంది, అది తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు రావడం జరిగింది. మీ డాడీ 10 days క్రితం ఇక్కడ ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సార్ మా నాన్న చాలా సివియర్ స్ట్రోక్తో లాస్ట్ స్టేజ్లో వచ్చి ఏకశిల హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు మమ్మల్ని. మా నాన్నని ఒక 10 రోజుల నుంచి ఒక బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మా నాన్నని పొజిషన్లో ఉంచారు. చాలా ధన్యవాదాలు. ఏకశిల హాస్పిటల్ వాళ్ళకి చాలా కేరింగ్గా చూసుకున్నారు. చాలా థ్యాంక్ యూ. ఏ ట్రీట్మెంట్ అయినా చాలా దగ్గరుండి నీట్గా చెప్పుకుంటూ చాలా బాగా ఇచ్చారు. పేషెంట్ని కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు. చాలా ధన్యవాదాలు ఏకశిల వాళ్ళకి. మేము ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం మా నాన్న ఇంత బాగా చేసి పంపిస్తున్నందుకు. చాలా ధన్యవాదాలు. సో ఇప్పుడు 10 days క్రితము ఎప్పుడైతే హార్ట్ స్ట్రోక్ వచ్చిందో, సివియర్ స్ట్రోక్ వచ్చిందో, అప్పుడు ఏ పొజిషన్లో ఉండే, ఏ కండిషన్లో ఉండే? టోటల్గా పల్స్ పడిపోయిన స్టేజ్లో వచ్చారు. ఆ స్టేజ్లో నుంచి అసలు మాకేం అర్థం అవ్వట్లేదు. కానీ ఆ పొజిషన్లో ఈ హాస్పిటల్ వాళ్ళు తనని టేకప్ చేసి తనకి మళ్ళీ ప్రాణం పోసారు. అసలు లేదన్న హోప్ని మళ్ళీ మాకు తీసుకొచ్చి ఈరోజు మా నాన్నమ్మ కళ్ళ ముందు ఇంత బాగా నిలబెట్టేందుకు చాలా థ్యాంక్స్. చాలా ధన్యవాదాలండి ఏకశిల వాళ్ళకి. చాలా థ్యాంక్ యూ. మా నాన్నని ఇంత దగ్గర నుంచి నేను మళ్ళీ చూస్తా అనుకోలేదు. చాలా థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి. నాకు మా ఆయన చనిపోయే పరిస్థితిలో మంచిగా చేసిండ్రు. ఎట్లా అంటే అయిపోయింది అనే టైంలో ప్రాణాలు పోసి ఇచ్చినట్టయింది. బాగా అయింది మా ఆయన, మంచిగా అయింది సార్. ఇట్లా మీకు అది కావాలి ఏకశిల హాస్పిటల్కు ధన్యవాదాలు. సార్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. వచ్చే సెప్టెంబర్ 29 రోజు హార్ట్ డే పురస్కరించుకొని మా నాన్నని ఇంత బాగా చేసుకొని మా నాన్ననే ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నందుకు జై స్వరాజ్య టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు.
హాస్పిటల్ వాళ్ళకి మా నాన్నని మాత్రం నేను ఇట్లా గట్టిగా చూస్తున్నా, హ్యాపీగా చూస్తున్నందుకు టీవీ వాళ్ళకి, జై స్వరాజ్ టీవీ వాళ్ళకి, ఏకశిల వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో ప్రస్తుతం మనము ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలో ఉన్నాము. మనతో సుజాత, ఈమెది కిల్లా వరంగల్. 3 days క్రితం అంటే కంప్లీట్ అన్కాన్షియస్గా, హార్ట్ స్ట్రోక్తో కంప్లీట్ అన్కాన్షియస్గా 3 days క్రితము ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన మరుక్షణం ఇమ్మీడియట్లీ డాక్టర్స్ షాక్ ట్రీట్మెంట్ ద్వారా సిపిఆర్ పదే చేయడం వల్ల కొంత కాన్షియస్కి రావడం జరిగిందని చెప్పేసి వీళ్ళ బంధువులు అంటున్నారు. మరి ప్రస్తుతం చూస్తున్నాం పూర్తి ఆరోగ్యంగా ఉంది. వితిన్ 2 daysలోనే ఈమె డిశ్చార్జ్ కాబోతా ఉంది. మరి ఈమె యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సుజాత గారు, ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. మీరు 3 days క్రితం ఇక్కడికి వచ్చారు. అవును. అప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? డాక్టర్ల యొక్క పర్యవేక్షణ ఎలా ఉంది? ప్రస్తుతం ఎలా ఉన్నారు? నేను వచ్చినప్పుడు నాకు అసలు తెలివే లేదు. నేను అసలు బ్రతుకుతా అనుకోలేదు. అంత ఘోరంగా అట్లాంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చినాను. నన్ను సిపిఆర్ చేసి బ్రతికించిండ్లు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా 2 సార్లు స్ట్రోక్ వచ్చినప్పుడు ఇదే హాస్పిటల్ చాలా బాగా చూసుకున్నారు. నా మంచి ట్రీట్మెంట్ జరిగింది. మంచిగా ఉన్నాను ఇప్పటికి కూడా. ఇప్పుడు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 daysలోనే కవర్ అయినాను నేను. మరి ఇక్కడ మునుముందు ఎవరన్నా పేషెంట్స్ ఏకశిల హాస్పిటల్కి వస్తే వాళ్ళు రికమెండ్ చేయొచ్చా? ఏకశిల హాస్పిటల్ చేయొచ్చు. ఇంకా అసలు బెస్ట్ ఆఫర్ అన్నట్టు అది. కంపల్సరీ ఏకశిల హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పొచ్చు మనం. ప్రతి ఒక్క పేషెంట్ ఇక్కడికి వచ్చి మంచి ట్రీట్మెంట్ పొందుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇక్కడ మీరు వచ్చిన 3 daysలో డాక్టర్ల యొక్క ట్రీట్మెంటు, వారి యొక్క పర్యవేక్షణ, మాట్లాడే విధానము, సిస్టర్స్ యొక్క పర్యవేక్షణ ఎలా ఉందమ్మా? చాలా బాగున్నదండి. సిస్టర్స్ కానీ, డ్యూటీ డాక్టర్స్ కానీ, ఆయమ్మలు కానీ ప్రతి ఒక్కరు పిలవగానే వచ్చేసి మనకి ఏం అవసరం ఉన్నదో దాన్ని తీర్చేస్తుంటారు వాళ్ళు ఎంబడే. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. చాలా చాలా మంచి సిస్టర్స్ ఉన్నారు, ఆయమ్మలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇందులో. సో మనం ప్రస్తుతము సుజాత గారి వర్డ్స్ వింటున్నాము. 3 days క్రితం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అన్కాన్షియస్, నేను బ్రతుకుతానా, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తానా అనే ఒక సందేహంతో, ఇక్కడ భయభ్రాంతులతో ఇక్కడికి జాయిన్ అయిన సుజాత గారు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా, 100% పూర్తి ఆరోగ్యంగా వితిన్ 2 daysలోనే ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. సో ఇక్కడ జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇక్కడ ఏకశిల హాస్పిటల్స్ అనేది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపుతో పేషెంట్స్ యొక్క సంక్షేమమే, పేషెంట్ యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా చేసుకొని ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే హార్ట్ సంబంధించి కార్డియాలజీ విభాగంలో ట్రీట్మెంట్ కొనసాగుతుందో, మరి గతంలో వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉండే, ప్రస్తుతము పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఈ పేషెంట్స్ వీరి యొక్క అభిప్రాయము అడిగే తెలుసుకునే ప్రయత్నం మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. మేము చెప్తామంటే మేము చెప్తాం, గతంలో మా పొజిషన్, హెల్త్ కండిషన్ సివియర్గా ఉండేది, ఇల్ హెల్త్గా ఉండేది. ఇక్కడ కార్డియాలజీ విభాగంలో అనేక సీనియర్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ మాకు పేషెంట్ సంబంధించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లనే ఈరోజు నేను హెల్తీగా మా ఇంటికి డిశ్చార్జ్ అవుతూ ఉన్నా అని చెప్పేసి ప్రస్తుతము ఈ పేషెంట్ మనతో చెప్తూ ఉన్నారు. సో ఆర్ యూ హ్యాపీ? అంత హ్యాపీగా ఉందా ఇప్పుడు? థ్యాంక్ యూ సార్. రైట్. ఇలా మీరు మళ్ళీ ఏ నొప్పి, ఏ బాధ లేకుండా పంపించి ఏకశిల హోటల్ పంపించారు కాబట్టి మాకు ఖుషి. చిట్యాల మండల్ భూపాలపల్లి అంటున్నారు. చిట్యాల మండలం. మీరు 5 days క్రితం ఇక్కడికి వచ్చారు. 5 రోజుల కింద వచ్చింది సార్. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండే? అప్పుడు లావట్కి వచ్చారు సార్, ఇప్పుడు ఇటాడు నడిచి తిరుగుతాను. నాకు దమ్ము, దగ్గు, ఆయాసం బాగుండే గురుకు ఉన్నది. నేను లేవకుండా అయితే పట్టుకొచ్చారు. 5 రోజులల్లా నేను ఇట్లా సెట్ అయిన సారు మంచోళ్ళు, కంపౌండర్లు మంచోళ్ళు, టీవీలు అందరూ మంచోళ్ళు సార్, ఆయమ్మలు మంచోళ్ళు. ఎవ్వరికొక్క మమ్మల్ని గోసగుచ్చుకోకుండా అందరినీ సౌకర్యంగా చూసుకుంటారు సార్. ఇప్పటి వరకైతే, నా వరకైతే ఇన్నేళ్ళ కాడి నుంచి వెళ్ళి నేను ఏ దవాఖాన పోయినా కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ నాకు సంతోషం అనిపించింది సార్. అట్లా జరిగింది సారు.
మరి ఇక్కడ డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ నువ్వు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాగున్నది సార్ డాక్టర్ది, సంతోష్ సార్. ఇక్కడ ఉన్న సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారా? వాళ్ళు మంచిగా చూసుకుంటారు సార్. మరి ఇప్పుడు రేపు నువ్వు డిశ్చార్జ్ కాబోతున్నావు, సో కంప్లీట్ ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? ఆరోగ్యంగా ఉన్నట్టు సార్. మరి భవిష్యత్తులో ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు నువ్వేం చెప్తావు? అందరు నా వాళ్ళ బాగుపడాలి, అందరు సుతం కోరుకొని ఇక్కడ రావాలి, నా మాట వినాలి, సంతోషంగా వాళ్ళతో నా వాళ్ళే సంతోషంగా ఇంటికి చేరబోవాలి సౌకర్యం మీద. వాళ్ళ మీ అందరికీ క్షమాపణ కోరుతాను. మీరు అందరు నా వాళ్ళు వచ్చి బాగుపడరు. దవాఖాన మంచిది, ఏకశిల సిస్టర్లు కానీ ఆయమ్మలు కానీ వీళ్ళందరూ మన ఇంటి బాధదారు చూసుకుంటారు, వేరే డోలు చూస్తలేరు. సో మనం ప్రస్తుతం ఇక్కడ నర్సయ్య గారి యొక్క స్పందన చూస్తూ ఉన్నాం. 5 days క్రితం ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆయాసంతో, గుండె నీరుతోటి మరియు సివియర్ కండిషన్లో వచ్చిన ఈ నర్సయ్య గారు ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల యొక్క ట్రీట్మెంట్తో, సిస్టర్ల యొక్క ప్రతిరోజు మంచి పర్యవేక్షణతో సో ఇలాంటి వాళ్ళ పేషెంట్స్ ఒక మంచి ఆరోగ్యంగా వితిన్ 1 dayలోనే నర్సయ్య గారు కూడా షిఫ్ట్ కాబోతూ ఉన్నారు. సో వన్స్ అగైన్ ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మా తరపున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్సు మరియు నర్సెస్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, కండిషన్లో సివియర్ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా వారికి ప్రతినిత్యము మనోధైర్యాన్ని చెప్తూ, మనోధైర్యాన్ని మించిన వైద్యం అంటూ లేదంటారు. సో అలా కండిషన్ ఎంత క్రానికల్గా ఉన్నప్పటికీ పేషెంట్స్కి మనోధైర్యాన్ని చెప్తూ ముందుకు పోయే ప్రయత్నంలో ఏకశిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యొక్క డాక్టర్స్ ఎప్పుడూ ముందంజలో ఉంటారని చెప్పి ఈ పేషెంట్స్ యొక్క మాటలు విన్న తర్వాత మాకు కూడా అనిపిస్తూ ఉంది. సో వన్స్ అగైన్ ఆన్ September 29th వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా జై స్వరాజ్య వరల్డ్ టీవీ తరపున ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్స్ మీ చిలువేరు శంకర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ సైనింగ్ ఆఫ్.